బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మొదటి ఆటకే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా మంచి జోరును చూపెడుతుంది అని అందరూ అనుకున్నా కానీ వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల మరీ అనుకున్న అంచనాలనైతే అందుకోలేకపోయింది. ఉన్నంతలో ఓవర్సీస్ లో మాత్రం మంచి స్టార్ట్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలు అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్స్ అందుకుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా 76,000కు పైగా టికెట్ సేల్స్ అందుకున్న సినిమా 4 కోట్లకు పైగా షేర్ అందుకోవచ్చు అనుకున్న ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఆశించిన మేర లేకపోవడంతో 2.75 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా సినిమా ఓవర్సీస్ లో కొంచెం జోరును చూపించడంతో ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్ ని బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు సాధించింది ఈ సినిమా. నైజాంలో 1.3 కోట్లు, సీడెడ్ లో 30 లక్షలు, ఆంధ్రాలో 1.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 2.75 కోట్ల దాకా షేర్ ను, 4.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 25 లక్షలు, ఓవర్సీస్ లో 1.25 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 4.25 కోట్ల రేంజ్ లో షేర్ ను, 7.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సాధించింది. వర్కింగ్ డే ఇంపాక్ట్ కొంచెం ఎదురు దెబ్బ కొట్టినా ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకా బెటర్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇక 28 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 23.75 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.